15 years కాలేదు. 2015 it was established, sir. Established in 2015, sir. 2015 లో రిపోర్ట్ ఇచ్చాం ప్రికాలం ఉంటాం. యు గో త్రూ. Swachh Andhra was established on that year. స్వచ్ఛ ఆంధ్ర వేరే, స్వచ్ఛ భారత్ వేరే. Yes, sir. స్వచ్ఛ భారత్ కి నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇచ్చి అది కంటిన్యూ చేస్తున్నారు. అది అందరు ముఖ్యమంత్రితో ఫండ్స్ అన్ని కూడా ఎట్లా పెట్టాలో పెట్టాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడికి వస్తే మీరు మొత్తం, నేను మొన్న ఢిల్లీకి పోతే మెయిన్ కంప్లైంట్ స్వచ్ఛ భారత్ నుంచి మేమిచ్చిన డబ్బులకు మీరు యూసీలు ఇవ్వడం లేదు, మీరు లాస్ట్ లో ఉన్నారు. ఇది వాళ్ళ కంప్లైంట్. నాకు అవన్నీ తెలియదు. బోత్ అర్బన్ అండ్ రూరల్ మీరు వెళ్లి ఏమేమి ఇవ్వలేదు అవన్నీ సెటిల్ చేసి ఇది క్లియర్ చేసుకొని వచ్చే బాధ్యత మీది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రోజే మనం వేస్ట్ మేనేజ్మెంట్ కి మెథడాలజీ మనం ఇంట్రడ్యూస్ చేశాం. నేను ఆ రిపోర్ట్ లో పెట్టాను. ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ఏదైతే పవర్ ప్లాంట్స్ పెట్టి 7 రూపీస్ 7.5 రూపీ ఫర్ యూనిట్ కి ఇచ్చి ప్రైవేట్ పీపుల్ అట్రాక్ట్ చేసి 2 మెటీరియల్ అయినాయి, కడవన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో మనం అక్కడ ఫెయిల్ అయ్యాం. ఒక గుంటూరు, ఒక విశాఖపట్నం 2 వచ్చాయి. ఒరిజినల్ గా ఏంటంటే ఆల్ మున్సిపల్ ఏరియాస్ లో గార్బేజ్ కలెక్ట్ చేసి ఎనర్జీ కన్వర్షన్ కి వెళ్లాలని, పంచాయతీల్లో గార్బేజ్ కలెక్ట్ చేసి దానికి వెహికల్స్ ఇచ్చాం, అన్ని చేశాం, వ్యవస్థను కూడా పెట్టాం. కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి మార్క్ ఫెడ్ ప్రొక్యూర్ చేసి సబ్సిడీ ఇచ్చి రైతులకు ప్రమోట్ చేయాలని, ఈ 2 కాన్సెప్ట్లు కూడా మధ్యలో వదిలేశారు. ఇప్పుడు ఆ షెడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు రివైవ్ చేయాలి. రివైవ్ చేసి కలెక్షన్ మెథడాలజీ, ఆ రోజు మనం కలెక్షన్ పెట్టాం, ఆ కలెక్షన్ మెథడాలజీ మళ్ళా రివైవ్ చేయాలి. రివైవ్ చేసి కలెక్ట్ చేసి సెగ్రిగేషన్ కూడా జరిగి రీసైక్లింగ్కి వెళ్లాలి. వేస్ట్ లో కాంపోస్ట్ కన్వర్ట్ అయ్యేది కొన్ని ఉంటాయి, కొన్ని రీసైక్లింగ్ తప్ప అక్కడ డిజాల్వ్ కావు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కి వెళ్లాలి, సీసం రీసైక్లింగ్కి వెళ్లాలి. ఇలాంటి మెటీరియల్ అంతా సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించి దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. లాజికల్ గా తీసుకెళ్లాలి. అర్బన్ ఏరియాలో, అక్కడ రూరల్ ఏరియాలో కూడా లిక్విడ్ వేస్ట్, దాన్ని ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి. బోత్ అర్బన్, రూరల్, ఈవెన్ స్వచ్ఛ భారత్ మీరు ఒకసారి మాట్లాడి రూరల్ ఏరియాలో బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అనలైజ్ చేయండి, అర్బన్ ఏరియాలో అనలైజ్ చేయండి. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని ముందుకు వచ్చాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కలెక్ట్ చేసి మాకు ఇవ్వండి, మేము బయోఫ్యూయల్ కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మీ బాధ్యత కలెక్ట్ చేసి ఇచ్చే బాధ్యత మీ బాధ్యత. నేను వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాను, గార్బేజ్ కూడా ఎన్టీపీసీ మేము కూడా చేస్తామని ముందుకు వచ్చారు, పవర్ కన్వర్ట్ చేసుకుంటామని. నేను మీరే క్లీన్ చేయించండి, అవసరమైతే మొత్తం టౌన్స్ ఇస్తాం, మీరే చేయకూడదు అంటే ఆ పని మేము చేయలేం, మీరు కలెక్ట్ చేసి మాకు ఇవ్వండి, మేము గార్బేజ్ ని పవర్ కన్వర్ట్ చేసుకుంటాం, మా ఛార్జెస్ మీరేం మా కన్సెషన్ అవసరం లేదని చెప్పారు. ఇది టాప్ ప్రియారిటీతో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ అండ్ కన్వర్షన్ ఇంటూ పవర్, దట్ ఈస్ వేస్ట్ అంతా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ఏ విధంగా చేయాలో వర్కౌట్ చేసి మల్టీనేషనల్ గాని ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కి ఇస్తే వాడు బయోఫ్యూయల్ తయారు చేస్తారు. అది కలెక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం త్రూ ట్యాంకర్స్ ద్వారా గానీ ఏ మెథడాలజీ ఉందో మీ బాధ్యత. ఇది ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి. ఏ మున్సిపాలిటీలో కూడా చెత్త కనపడడానికి వీల్లేదు, ఎక్కడ కూడా డ్రైన్స్ లో లిక్విడ్ గానీ ఇవన్నీ కూడా వేస్ట్ గానీ అట్లా ఉండడానికి వీల్లేదు. ఇది ఒక ఎక్సర్సైజ్ చేయండి. రెండోది, అవసరమైతే ఆల్ రోడ్స్ కూడా అవుట్ సోర్సింగ్ పీపీపీ మోడల్ మీరు ఇవ్వండి. రోడ్స్ మెయింటెనెన్స్ ఇచ్చేసేయండి. 50 కిలోమీటర్లు, ఆ 50 కిలోమీటర్లు వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఎక్కడ పార్ట్ హోల్ ఉంటే మీరు స్టాండర్డైజేషన్ పెట్టండి, దానిపైన సూపర్వైజ్ చేయండి, నేషనలైజేషన్ చేయండి. అప్పుడు 100% ఆల్ రోడ్స్ విల్ బి మెయింటైన్ పక్కా ఇన్ అర్బన్ ఏరియాస్. ఇది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకోండి. నాకు ఈ 2 ప్రోగ్రామ్స్ కాకుండా
వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అవసరం లేదు. అర్బన్ ఏరియాలో కొద్దిగా ఇస్తే ఓకే, అవసరమైతే ఇద్దాం. ఎట్లా మనం మెయింటైన్ చేయడం బదులు వాళ్ళకి మెయింటెనెన్స్ కి ఇస్తే వాళ్ళే చేసేస్తారు, పర్ఫెక్ట్ గా వస్తుంది. రెండోది, అర్బన్ ఏరియాలో ట్యాప్ సిస్టమ్ ఎట్లా డైరెక్షన్ ఇచ్చాం, రూరల్ ఏరియాలో చాలా మిస్చేఫ్ ప్లే చేశారు. కనీసం పైప్ లైన్స్ వేసినటువంటి విధానం, ఎవడన్నా ఇంజనీర్ అనే వాడికి బుద్ధి ఉండాలి. ఎంత వాళ్ళు ఎవరన్నా చెప్పినా మనం యాక్సెప్ట్ చేయకూడదు. దానికి ఇప్పుడు ఆ గ్రావిటీతో నీళ్లు పోయే పరిస్థితి లేదు. అన్ఈవన్ లేయింగ్ ది పైప్స్, ఆ కనెక్టివిటీ వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అవన్నీ కలెక్టర్స్ ఇమ్మీడియట్ గా మీరు సర్వే చేపించి కరెక్ట్ మెజర్స్ ఏమి ఉన్నాయి అవన్నీ చేయాలి. మొన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా మేము సోర్స్ క్రియేట్ చేయం గానీ సోర్స్ నుంచి పైప్ కూడా ఇవ్వడానికి మేము ముందుకు వస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ లో క్లియర్ గా సోర్స్ నుంచి వాటర్ ఇస్తారు. సోర్స్ కొంత దూరమైనా పర్వాలేదు, అక్కడి నుంచి పైప్ లైన్ గానీ ఎస్టాబ్లిష్మెంట్ గానీ ఖర్చు వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి. రూరల్ ఏరియా అంతా కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేపించి, అందులో కూడా మనం లాస్ట్ లో ఉన్నాం. చాలా బ్యాడ్, అది తలుచుకుంటేనే బాధేస్తుంది. ఇమ్మీడియట్ గా మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాం, ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇస్తామని. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. డిప్యూటీ సీఎం గారు కూడా చాలా కీన్ గా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అని తయారు చేసి మాక్సిమం 2 years or 3 years టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇది ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. వాటర్ రాలేదు, మనం వేసిన సిమెంట్ రోడ్లన్నీ మొన్న ఎలక్షన్ తిరిగాక మొత్తం తవ్వి పడేశారు. ఎంటైర్ సిమెంట్ రోడ్ చిన్న మెషిన్ పెట్టి తవ్వుకుని వెళ్ళిపోయారు. మొత్తం ఒక్క రోడ్డు బాగలేదు సార్. ఎంటైర్ రూరల్ ఏరియా అంతా దారుణంగా ఉంది. అన్ని చేశారు. ఇప్పుడు దాన్ని అంతా మనం కరెక్ట్ చేయాలి, పూడ్చాలి, మళ్ళా దాన్ని అంతా ఏం చేయాలి. ఇంకవన్నీ తలుచుకుంటూ కూర్చుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సింది నేను కోరుతున్నా. ఇది కాకుండా అన్నా క్యాంటీన్ కి వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ లో దీన్ని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాల. దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర ఎట్లయితే 1000 crores కార్పస్ ఉంది, ఆ డబ్బులతోనే అవుతున్నాయి. మీరు దీన్ని కరెక్ట్ గా ప్రమోట్ చేయగలిగితే ప్రజలే ముందుకు వస్తారు. ఇప్పుడు కూడా నా దగ్గర చాలా మంది వచ్చి వాలంటరీగా డొనేషన్స్ ఇస్తున్నారు అన్నా క్యాంటీన్ కి. కాబట్టి ఇది ప్రమోట్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా డిస్ప్లే పెట్టాలి, వాళ్ళ పార్టిసిపేషన్ పెట్టాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో జీరో పావర్టీకి డాక్రా, డాకువా సంఘాలు మీరు ఇది తీసుకొని అన్ని ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఇన్వాల్వ్ చేసి, ఎస్పెషలీ డాక్రా సెర్ప్ని పావర్టీ ఎరాడికేషన్ కు మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఏదైతే లక్పతి దీది స్కీమ్ కూడా ఉంది, ఎంత ఫండ్స్ వస్తాయో మనం ఇంటిగ్రేట్ చేసి అది కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అనుసంధానం చేయాలి. నరేగా డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ అట్ వన్ స్టేజ్ దాంట్లో మనం 8,000-9,000 కోట్ల రూపాయలకు రీచ్ అయ్యాం. 70% మెటీరియల్ కాంపోనెంట్, 30% ఇప్పుడు ఐ థింక్ రైట్ 30% 60 లేబర్ సార్, 60 లేబర్ 40 మెటీరియల్స్. ఓకే, ఇప్పుడు కొంచెం మార్చారు. 60 లేబర్, అప్పుడు అంతే ఉందా? ఓకే, 40 మెటీరియల్ కాంపోనెంట్. 10,000 crores వేసాం. 10,000 crores వేసాం సార్. 14,000 crores. 10,000 మనం వేసి సార్ మెటీరియల్ Sir, last year, sir, 14,000 crores we grossed. yes. అదే 14,000 crores డ్రా చేశాం. దాన్ని మీరు మళ్ళా రివైవ్ చేసి ఇవన్నీ సిస్టమేటిక్ గా ఏం చేయగలిగితే ఫండ్స్ ఉన్నాయి మనకు. ఒకటి, మనం అనుకున్న ప్రకారం ఏవైతే సిమెంట్ రోడ్స్, డ్రైనేజెస్ ఇంకా ఏమున్నా అవన్నీ చేయడం, ఈ ఫారెస్ట్ ఏరియాలో కంటూర్ ట్రెంచెస్ గానీ, వాటర్ కన్జర్వేషన్ గానీ, ప్లెయిన్ ఏరియాలో కూడా వాటర్ టేబుల్ పెంచడానికి వాటర్ పాండ్స్ గానీ, ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేస్తే చాలా వరకు డబ్బులు వస్తుంది. అది లాంగ్ టర్మ్ లో పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. స్మాల్ సబ్మిషన్ సార్. ఇది మీరు చెప్తున్న ఫారెస్ట్ అన్ని కూడా సార్ మన అప్పుడు సాఫ్ట్వేర్ మాది రాగా ఉండింది సార్, మన ఓన్ సాఫ్ట్వేర్ ఉండింది. సో నాట్